చాలా కాలం క్రితం ఈజిప్టులో మోషే అనే బాలుడు ఉండేవాడు. తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు కష్టతరంగా ఉన్న సమయంలో అతను జన్మించాడు. ఈజిప్టులో రాజుగా ఉన్న ఫరో వారి సంఖ్య పెరుగుతుందని భయపడ్డాడు. అందుచేత ఫరో రాజు అప్పుడు ఒక దుర్మార్గమైన ఆలోచన చేశాడు. ఇశ్రాయేలు నుండి మగ పిల్లల్ని అందరినీ తీసివేయాల్సింది అని ఒక కొత్త రూల్ని ప్రవేశపెట్టాడు. మోషే తల్లికి ఆ విషయం తెలవడంతో తన బిడ్డకు అలా జరగొద్దు అని అనుకుంది. కాబట్టి ఆమె బాగా ఆలోచించి ఒక ధైర్యమైన ఆలోచనతో ముందుకు కొనసాగింది. ఆమె మోషేను ఒక బుట్టలో వేసి నైలు నది అంచున ఉన్న రెల్లు మధ్య మెల్లగా ఉంచింది. ఫరో కుమార్తె నదిలో స్నానం చేస్తుండగా కొట్టుకొని వస్తున్న బుట్టను చూసింది. ఆ బుట్ట దగ్గరికి లాక్కుని దాంట్లో ఉన్న పాపని చూసి ఆశ్చర్యపోయింది. ఏడుస్తున్న పాపను చూసి జాలిపడి అతడిని జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకుంది. కాబట్టి మోషే నిజంగా ఇశ్రాయేలీయుడే అయినప్పటికీ ఈజిప్టు యువరాజు వలె ఫరో ప్యాలెస్లో పెరిగాడు. మోషే పెద్దయ్యాక ఫరో ఇశ్రాయేలీయులతో ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నాడో చూశాడు. వారిని కొడుతున్న మరియు బాధ పెడుతున్న దృశ్యాలు చూసిన మోషేకు కలత కలిగించింది. మోషే ఒకరోజు ఇశ్రాయేలీయుల బానిసను కొట్టిన ఈజిప్షియన్ గార్డును చంపాడు. ఆ పరిణామం తర్వాత మోషే అతను ఈజిప్ట్ వదిలి వెళ్లవలసి వచ్చింది. అందుచేత అతను దూరదేశానికి పారిపోయి చాలా సంవత్సరాల నుండి అక్కడ నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు చాలా పెద్ద అద్భుతమైన సంఘటన జరిగింది. కాలిపోతున్న పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే, నువ్వు వెంటనే బయలుదేరి తిరిగి ఈజిప్టుకు ప్రాంతానికి వెళ్లి ఫరోతో ఇశ్రాయేలీయుల ప్రజలను విడిపించమని చెప్పమని మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు. ఈజిప్టుకు తిరిగి వెళ్లడం అంత సులభం కాదు. అయినా మోషే ఈజిప్ట్కి వెళ్లి మోషే రాజుతో మాట్లాడుతుండగా ఫరో రాజు మోషే మాటలు వినడానికి ఇష్టపడలేదు. కాబట్టి దేవుడు ఫరోను ఒప్పించడానికి 10 తెగుళ్లను పంపాడు. ప్రతిచోటా కప్పలు, దోషాలు మరియు పగటిపూట చీకటి కమ్మేసింది. చివరి మరియు బాధాకరమైన తెగుళ్లు తర్వాత ఇశ్రాయేలీయుల ప్రజలను విడిపించడానికి ఫరో రాజు అంగీకరించాడు. మోషే ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి బయటకు నడిపించాడు. కాని వారి ప్రయాణం ముగియలేదు. వారు ఎర్ర సముద్రానికి చేరుకున్నప్పుడు ఫరో తన మనసు మార్చుకుని తన సైన్యంతో వారిని వెంబడించాడు. కాని మోషే దేవుణ్ణి నమ్మాడు. అతను తన చేతిని చాచాడు మరియు నమ్మశక్యం కానిది జరిగింది. సముద్రం రెండుగా చీలిపోయింది. ఇశ్రాయేలీయులు ఎండిన నేలమీద నడిచారు. వారు సురక్షితంగా ఉన్న తర్వాత సముద్రం సాధారణ స్థితికి చేరుకుంది మరియు ఫరో సైన్యం ఇక వారిని అనుసరించలేకపోయింది. మోషే మరియు ఇశ్రాయేలీయులు చివరకు స్వతంత్రులయ్యారు. వారు సినాయ్ అనే ప్రత్యేక పర్వతాన్ని చేరుకోవడానికి చాలా కాలం ప్రయాణించారు. అక్కడ దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకరికొకరు ఎలా జీవించాలి మరియు మంచిగా ఉండాలి అనే దానిపై ముఖ్యమైన నియమాలు. మోషే జీవితం సాహసాలు మరియు అద్భుతాలతో నిండి ఉంది. అతను బుట్టలో శిశువుగా ప్రారంభించాడు మరియు తన ప్రజలకు స్వేచ్ఛను కనుగొనడంలో సహాయపడే గొప్ప నాయకుడిగా ఎదిగాడు.
మరియు దయతో మరియు న్యాయంగా జీవించడానికి వారికి మార్గం చూపింది.